హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రామ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే అప్లై చేయడానికి మనం సచివాలయం వరకు వెళ్ళక్కర్లేదండి. ఇది ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చాలా మంది సచివాలయానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక మీద మీరు సచివాలయానికి వెళ్లకుండా మీ ఫోన్లోనే మీకు సొంతంగా మీకు మీరుగా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అయితే అది ఏ రకంగా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ వీడియోని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ యొక్క లింక్ అనేది కొత్తగా ఎవరైతే జరిగిందండి, ఈ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఈ రకం ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు పైన అక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది, అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగల ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ రకంగా డీటెయిల్స్ తో పాటు రావడం జరుగుతుంది. అంటే మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఏమీ ఉండదండి. ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ వాడుతున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఆధార్కి లింక్ అయిన దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం మీరు ఆధార్ నెంబరే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే తీసుకుంటుందండి. సో మీరు ప్రస్తుతం వాడుతున్న ఏదైతే నెంబర్ ఉందో ఆ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద ఎంటర్ చేయగానే మీకు మరిన్ని వివరాలతో ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ స్క్రీన్ లో మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయమంటుంది. ఈమెయిల్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ కూడా ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని చెప్పేసి ఒక స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు లాంగ్వేజెస్ నోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అని చెప్పేసి అడుగుతా ఉందండి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ రకంగా లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసో వాటి మీద టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏం చదువుకున్నారు, కొంతమంది డిగ్రీ చదువుకున్నారా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నారా, ఏం చదువుకున్నారు, మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఎందులో చదువుకున్నారు అంటే ఫర్ సపోజ్ డిగ్రీ చేశారనుకోండి, బిఎస్సీనా, బిఏనా, బీకామా, ఏం చదువుకున్నారు అనేది అక్కడ పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత మీ యొక్క పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. పర్సంటేజ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ ఇయర్ లో చదువుకున్నారు ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ చదువుకున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అంటే విత్ ఇన్ ఏపీనా, అవుట్ సైడ్ ఏపీనా, లేకపోతే ఇండియాలోనా, ఇండియా బయట అని చెప్పేసి అడుగుతా ఉంది. సో విత్ ఇన్ ఏపీ అయితే విత్ ఇన్ ఏపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ యొక్క కాలేజ్ నేము, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కాలేజ్ నేమ్ కానీ, యూనివర్సిటీ నేమ్ కానీ మీరు యొక్క సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ యువర్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. మీరు ఫైనల్ గా పాస్ అయిన డిగ్రీ యొక్క మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క మార్క్ లిస్ట్ ని స్కాన్ చేసి జేపీజే రూపంలో, అంటే ఫోటో రూపంలో అప్లోడ్ అయితే చేయాలండి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా ఎంటర్ చేయవచ్చు. ఫర్ సపోజ్ డిగ్రీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేయవచ్చు, మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తాలూకు డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవచ్చు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి 2 డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎంటర్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే బీటెక్ మరియు ఎంటెక్ చేసి ఉంటారు. సో బీటెక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ లోకి వెళ్ళి ఎంటెక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంతే కాకుండా ఎవరైనా సర్టిఫైడ్ కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే ఆ సర్టిఫైడ్ కోర్సెస్ కూడా ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ద్వారా మీరు యాడ్ అనేది చేసుకున్న తర్వాత ఫైనల్ గా సబ్మిట్ అనేది చేసుకోవాలి. ఇలా సబ్మిట్ చేసిన డేటా ఏపీ గవర్నమెంట్ యొక్క సర్వర్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి వారి యొక్క రిక్వైర్మెంట్ బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత మీ మొబైల్కి కానీ, మీ మెయిల్ ఐడికి కానీ, లేదా కన్సర్న్ అయిన సచివాలయానికి కానీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. ఒకవేళ ఏవైనా జాబ్స్ ఉంటే ఆ యొక్క జాబ్స్ ని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ రకంగా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందండి. ఇది మనం ఇంటి దగ్గరే ఉండి ఫ్రమ్ హోమ్ జాబ్ కి ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది ఈజీగా మన మొబైల్లో చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ముందు వాట్సాప్ లో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.